ద్రౌపది అడిగింది కృష్ణ, ఇక్కడ మాకు ఏమడతో మా కుటుంబాన్ని ఏ విధంగా కాకుండా ఆ విధంగా జీవితంతో కదా ప్రపంచంలో కడుతున్నట్టుగా జీవించడం దాన్ని కూడా ఇప్పటిదాకా పాండవుల వంశం అనే దేశాన్ని పాలిస్తుంది. ఆ విధంగా పుండరీకుడు గురువు కూడా అడుగుతున్నప్పుడు పుండరీకుడు ఎట్లా అడిగింది, పరమాత్మ నాకు ఇప్పటిదాకా నేను కుటుంబాన్ని కూలిపోయినా, మీ దయ వల్ల గురువు వల్ల నేను కుటుంబాన్ని కలుసుకున్నా, నాకు జీవితాంతకాలం ప్రతి మనిషిలో పుండరీక వరద అనే పదం నాకు ప్రసాదించమని ఆయన అడిగింది. అలాంటివి ఒక వంశాన్ని గురించి, ఒక కుటుంబాన్ని గురించి, ఎన్నో కుటుంబాలు కలిసినప్పటికైనా ఒక కుటుంబం అవుతుంది, ఎన్నో గోత్రాలకు గోత్రం అవుతుంది. ఆ గోత్రానికి వెళ్ళి చూసి ఆ గోత్రానికి పెద్ద తన యజమాని బయటికి ఎంత ఇల్లు ఉంటుందో మనకు తెలుసుకుంటే ఆ విధంగా తెలుస్తుంది మనకు. అందరు కూడా ఈ రాజు కుటుంబం ఎలా ఉందో ఆయన చేసే కార్యక్రమం ఎంత ముందుకోండి. ఇప్పుడు దాకా మన తెలంగాణ ఎంత పెద్ద వ్యాపారం కూడా వాళ్ళేరు, ఇంత పేదరికంగా ఉండి కూడా ఇంత శక్తియుక్తంగా అయిన ధైర్యం సాహసం చేసి ఇంత దూరం మనందరినీ పిలుచుకున్నట్టు అంటే డబ్బులకు భయపడకుండా అని చెప్పిన వద్దు రాజుకు నేను 4 రోజులు కడుకుంటే వద్దు రాజు ఎందుకు తిప్పలు పడతావు అని చెప్పిన నేను 4 రోజులు కలిగి ఉంటే ఏం చేయాలని చెప్పి సరే వస్తాపో అని చెప్పినప్పటికీ మళ్ళీ భక్తులు కావాలంటే వద్దయ్యా ఎందుకు కాదు చూస్తుంటే నాయన కావాలంటే సరే నీ ఇష్టం వాళ్ళ ఇష్టం అని చెప్పి నేను. కానీ మనమందరం వచ్చింది ఇక్కడ ఏం చూడనే కొన్ని కాదు, ఆయన చేసిన మంచి కార్యక్రమం చూసి మనం నేర్చుకుని ఇక్కడ వెళ్ళినప్పుడు దాన్ని ఆయన కుటుంబం ఎలా ఉంటుందో, ఆయన మనసు తమ్ములతో అన్నుతో ఎట్లా కలిసిండో, ఆయన కుటుంబంగా ఎలా ప్రేమతో మాల్కరిస్తూ కలుస్తున్నాడో, ఆయన తల్లిదండ్రులు ఎంత ముసలి ఎంత దేవిస్తున్నారో, అలా బావల బావ ఎట్లా కలిసినారో ఒక్కదాన్ని మీకు చూపిన ఇక్కడ దాకా వెళ్ళి అందరు లేని ఎట్లా అది మీకు అందరికి కావాలంటే భావం ఉండాలి. అట్లాంటి తల్లి కూడా ఓ కొడుకోలే కొడుకులు చెప్పడం పద్ధతి కాదు. అది కొడుకులకు కూడా ఎట్లుంటే కొడలకు కూడా ఉంటుంది, కొడలందరూ కూడా బిడ్డ లేకుండా ఉండాలి, కొడుకులకు అందరూ కూడా అవ్వలేకనే ఉండాలి. ఆ తల్లి అట్లా ఉండాలి, ఎవరు చెప్పింది అక్కడనే చేయాలి, దాని ఇంట్లోనే పారేయాలి ఎవరైనా. కానీ ఆ కొడుకు ఉండదు. తండ్రి ఎట్లుండాలంటే తండ్రి కనీసం చెట్టుకి ఎట్లా పోతుందో అన్నది అట్లా భారం తీసుకుపట్టు తండ్రి ఉండాలి. ఎవరి మాట వినవద్దు, కొడుకు మాట వినవద్దు, కానీ దానే భారం మోస్తూ ఉండాలి. ఈ రాజు కుటుంబం మీకు ఎంత అందరికన్నా మీకు ఏమనిపిస్తుందో అర్థం చేయండి. ఇప్పుడు మీరందరూ మంగళం ఇచ్చిండ్రు, గురు స్తోత్రం చేసిండ్రు, 5 మంది చేస్తున్నారు కూడా నోరు మూసుకొని కూర్చున్నారు. మీరందరూ విడిమి కూడా అనలేదు, ఎవరు అనలేరు. రాధాబాయి అన్నది, లక్ష్మమ్మ అన్నది, 5 మంది అన్నారు. నేను ఇక్కడ చూస్తే అందరు మూసుకున్నారని అందరూ నోరు మూసుకొని కూర్చున్నారు. అంటే మీరు ఏమన్నారు చెప్పండి, ఇన్నాళ్ళు అయిన మీరు గురువు బిడ్డలు, ఏం గురువు బిడ్డలు మీరు, ఏది మీ ఉపదేశము? ఒక్క చద్రం కాదు మీకు మనసు, మీరు ఏం ధ్యానం చేస్తారు, ఏం ఉపదేశం అది అంటే మీకు పనులు వ్యవసాయం కానికి, డబ్బు దొరకనికి, ఇదే ఉపదేశమా? ఉపదేశం దేశాలు గుర్తుండాలి, ప్రతి గురువు గుర్తుండాలి, ప్రతి అక్షరం గుర్తుండాలి, ప్రతి మతానికి గుర్తుండాలి, వాడే గురు బిడ్డ అవుతాడు. అర్థమైందా? ఏదో తీసుకున్నాను కానీ చెప్పని ఏషమైతే గురు బిడ్డ కాడాడు. ఆలోచించండి, ఏం చేసుకున్నారు మొత్తం కష్టాలు ఏం చేస్తారు తీసుకొని, నీకు వ్యవసాయానికి దానికి సరిపోయినాడు, ఏడవ దాన్ని సంపాదించి ఏం చేస్తాడు కదా. పని చేసుకుంటే వ్యవసాయం చేసుకుంటే ఒకడు మేస్త్రి పని చేసుకుంటే బతాడు, 10 రూపాయలు గుర్తవుతాడు కదా. దొంగ 10 రూపాయలు, లంచ 10 రూపాయలు గుర్తవుతుంది. మనీ ఎట్లా గుర్తు కావాలి? పరమార్గం అంటే ప్రపంచాన్ని గుర్తున్నారు, గురువు అంటే సమస్తాన్ని గుర్తుండాలి, గురు బిడ్డ అంటే జట్టకి గుర్తుండాలి. అది చూడు గురు బిడ్డ అంటే ఏందో, మీ గురువు ఏందో మీ పెద్ద ఏందో అంటే ఏం చేస్తారు చెప్పి, మీకు ఇచ్చి లాభం ఏముంటుంది? మోతాన్ని పెళ్లి చేస్తే పిల్లలుగా అన్నాడు, అన్యోని గంధం ఇస్తే ఏమంటాడు, ఆడ వారేసిపోతాడు, మనకి ఏం తెలియదు. అలాంటి దరిద్రమైన ఉపదేశాలు పట్టొద్దు, దాన్ని నష్టపెట్టొద్దు. ఎంత కష్టానికి ఉపదేశం పడుతుంది, దానికి కర్తవ్యం చెప్పండి. ఇంత దూరం వచ్చింది కదా, ఎందుకు వచ్చారని ఏం చూడండి కొన్ని కాదు. ఇట్లాంటివి పవిత్రమైన కొన్ని ఇక్కడ చూసిన ఎందుకు చూసినంటే మనం చూస్తే ఏంటంటే అన్ని కనపడుతుంటే కానీ ఒకటి పేరు అనేది ఆడ రాస్తే కనపడుతుంది, పేరు పిలిస్తే పలుకుతుంది, మనసు పిలిస్తే పలకదు, ఏనదో కనపడదు. ఆ మనసున్న వాడే ప్రపంచానికి మాన్యుడు అవుతాడు, జ్ఞానిని వాడే ప్రపంచానికి జ్ఞాని అవుతాడు. ఏదో మనం 4 పాటలు వేసుకున్నాం, 5 పద్యాలు నేర్చుకున్నాం అనుకుంటే అది భక్తి కాదు.
అది తున్న అది అందరు కుక్కలు వాడాయా ఏడుస్తాయి కుక్కలు అడుగులేదు దున్నపోతే ఏరువదా చూడండి అక్కడ కుక్కలు వాడాయా అలాంటిది పద్ధతి కాదు అది అందరు కూడా భక్తి అంటే అలా భక్తి విశ్వాసం అనేది ప్రతి వారిలో నిండి ఉండాలి 2 పాటలు నేర్చుకున్న పైన 2 పదాలు నేర్చుకున్న ఆడుకున్న పై పండుకున్నట్టే భక్తి కాదు అది చెడ్డ పడాలి ఇది ఆఖరికి తప్పి కాశపడద్దు ఎవరికి వస్తుంది ప్రతి పేరు పరీక్ష పెడుతుంది ఆ పరీక్షకు కూడా తట్టుకోరు 5 రకాల కృష్ణ పరమాత్ముడు అర్జునునికి 3 సార్లు 4 సార్లు పరీక్ష పెట్టి ఎందుకు కృష్ణ ఇట్లాంటి సూచన కృష్ణ అని చెప్పని నీ కోరిక కదా అని చెప్పాను అట్లా ఆయన కోరిక మేరకు ఆయన కూడా 16 మంది దేశాలను ఓడిపించి కృష్ణుడు ఆమెకు భార్యలు చేసింది ఆ తర్వాత కూడా కొన్ని పరీక్షలు పెడుతున్న అన్ని టైం లోపల ఆమెకి ఎవరైనా బుద్ధి కూడా చెడిపోవచ్చు అప్పుడు నాకు లేకుండా సరే అనుకుంటారు అట్లాంటి కొన్ని పరీక్ష మనమే ఎత్తి కొట్టుకోవాలన్నా సవాల్ తెలియదు అట్లాంటి కొన్ని పరీక్షలు పెడుతుంటాడు పరీక్షకు మనం ఆగలేము అలాంటి పరీక్షలకి కొన్ని వస్తుంటాయి అయితే మనమే దాన్ని ఆదించుకోవాలి ఎప్పుడైనా సంవత్సరం సార్ వచ్చుకుంటుంది తప్పనిసరి చెడుపు మనం అనుకుంటాం దాన్ని ఎడుపుకుంటుంది అది అందుకని మీరు ఇప్పుడు చూస్తే మంగళం చూస్తే 7 మంది చేస్తే అందరు కూర్చొని అది జ్ఞానం చేస్తే ఇప్పుడు నందు చేసిన ప్రార్థన ఏం చేసిన పద్ధతి గురువు జ్ఞానం గురువు మంత్రం అది గురువులకు మీకు ఇచ్చినాము ఎవరైనా నేర్చుకునేలా రాఘవాచార్య సగం వస్తుంది కదా రాగం వస్తే అంతా రాదు అది ఆలోచించండి ఇప్పుడు ఎవరికి వస్తుంది ఇంట్లో అంటే వేణుకి వస్తుంది కాకపోతే ఎవరికి నందుకు వస్తుంది మీరందరూ దాన్ని పరీక్ష చేస్తలేము మీరు పడుతున్నారా నన్ను నిన్న పిల్లాడు ఆయన మీరందరూ పెద్ద నారాయణ మొత్తం నాకు మొత్తం ఈ ఊరికే పెద్ద మంచి కావాలి నారాయణ నేను పెద్ద గురుడు కావాలి ఆ గురువు అనే ఉండాలి కదా గురువు ఏడుంటాడు చెట్ల పడతా మందు కొత్త గురువు అవుతాడా రోజు 10 రూపాయల కంటే గురువు అవుతాడా తప్పు వ్యాపారం మట్టుకుంటే గురువు అవుతాడా రోజు 20 రూపాయలకు పట్టు గురువు అవుతాడా శిశువుడు అవుతాడు తప్పు ఆలోచించండి మీ భక్తులు ఆ తప్పులు అనుకున్నారు మీరు వచ్చినప్పుడు తెల్ల బట్టలు అడుకుంటే కాదు వచ్చిన పని చేయరు కొంత ఉరుకుతుంటారు ఆడికి వచ్చినాక ఒక గంట సేపు ఉండి కొంత దళితం వస్తా అనుకుంటాం మేము చూస్తుంటాం కదా అందరు ఎట్లా ఉంటారు కొంచెం గంట కూర్చుంటారు గంట సేపటికి అది ఏమొస్తుంది చెప్పినట్టు వస్తుంది బట్టలు కొత్త కాదు ఆడ కార్యక్రమం ఏం జరుగుతుంది ఇప్పుడు నంది ఏం చేసినాడు మరి అందరు చేయాలి కదా చేయాలి అవుతా చేస్తున్నారా మీరందరూ చేతులు చేస్తుంటా ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారా వస్తుందా ఎందుకు రాదు నాకు ఆమంత్రం ఉంటుంది ఏమంతా నీకు ఏం చేస్తుండవు దాన్ని ఎదుసుకుపోయి ఆడేస్తున్నావు నీ పెళ్ళాన్ని నీకు వ్యవసాయం సరిపోయింది నీ కూలికే సరిపోయింది నీకు బతకనే సరిపోయింది నువ్వు బతక ఎట్లయితావు ఆలోచించా ఏడపందికి ఆటకే సరిపోయింది నీ డబ్బకే సరిపోయింది బతక ఎట్లయితే అయిపోయినాక ఎప్పుడు అయిపోయినాక అది చాలా కష్టం సో మిమ్మల్ని నేను గోడ పెడతలేనా మిమ్మల్ని పని చేయలేదా నేను చిలకల పని చేస్తలేనా మీరు ఒక చేస్తలేనా ఆలోచించండి నాతో మీతో ఆడుకుంటున్నా దాన్ని మీ ఆట మీరు ఆడుకోరు కదా అందుకు ఆలోచించడం అవసరం ఉంటుంది దేశం అందరు కూడా మీకు ఉదాహరణ చెప్పినట్టు రాజు ఎలా ఉన్నాడో వాళ్ళు తమ్ములు ఎక్కువ ఉన్నారో ఒకటి గమనించు ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఎంత కష్టపడిదంటే అయినాయి ఈ దేశం ఎక్కడ మన దేశం ఎక్కడ ఆయన ఎక్కడ మనం ఎక్కడ ఎందుకు వచ్చి చూడు ఎంత అమ్మ మనకి ఎందుకని అనుకుంటారు అట్లే ఇంతమందికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి అలా మీరంత కొరకు 10 రూపాయలు ఖర్చు ఉంటుందో చెప్పండి లేరు ఎవరికి నాకు కాదు అంటే భక్తి కొరకు భగవంతుని కొరకు గురువు కొరకు తిప్పలవాడు ఎంత కష్టపడితే అంత సుఖపడతాడంటాడు ఎంత బాధపడితే అంత భాగ్యం మోస్తాడంటాడు ఎంత నిద్రగాస్తే అంత జాగరకుడు అవుతాడంట ఎంత ఆకలి ఉంటే అంత అదృష్టవంతుడు ఉంటాడు ఆలోచించండి ఎలా ఉంటుంది ఒక్క క్షణం ఒప్పరే మీరు ఒక్క పొద్దు ఉంటున్నారా తిని ఒక్క పొద్దు ఉంటుంది అందరు కూడా వాస్తవం కదా ఎంత తిని ఒక్క పొద్దు ఉంటుంది అందరు కూడా తిన్నాక ఒక్క పొద్దు నిజమా కదా చెప్పండి ఇప్పటిదాకా ఒక్క పొద్దు అని మీకు మధ్య తెలియదు ఒక్క పొద్దు అంటే ఏంటి తెలియదు ఒక పొద్దు అంటే కూడా ఉండలేదు మరి మీ మనుషులు ఎట్లయితారు ఒక్క పూట ఒక్క గంట చెప్పుకోండి ఒక్క పొద్దు ఎట్లయితే ఒక్క పొద్దు అంటే ఒక్కటే పొద్దు అన్నారు కదా ఒక్క పొద్దు అంటే ఏం తెలుసా మీకు ప్రపంచంలో ఒక్క దినం అన్నాడు ఒక్క దినం ప్రపంచంలో ఒక దినం ప్రపంచంలో పరమాత్మ ఒక దినం కాపాడుకున్నాడు ఒక దినం ప్రయత్నం చేసుకుని ఒక్క దినం ఆ దినం ఒక సెకండ్ ఆ ఒక్క సెకండ్ ఒక నువ్వు భక్తుడు ఎట్లయితే ఏం ఒక్క పొద్దు ఏం దీక్ష నీది ఏం భక్తుడు ఏం గురువు ఆలోచించి ప్రయత్నించండి ఆశ లేని వాడు ధన్యుడు అవుతాడు దాసుడు అవుతాడు ఆశ వాడు వినాశకుడు అవుతాడు విష్ణులోకం పోడు పరలోకం పోడు బ్రహ్మలోకం పోడు వరదలోకం కొట్టుకొని సురలోకం ధైర్యలోకం ఉంటుంది అసురలోకంకి వెళ్ళి యమలోకం తట్టుకొని పోతాడు మీరందరూ కూడా ఇక్కడ
మీరు బ్రహ్మ అంటే ఇక్కడ మీరు బ్రహ్మ అనే ఒక బంతి బ్రహ్మలోకమున పోదు. బ్రహ్మలోకం ఏలో 14 బోనాల దగ్గర బ్రహ్మలోకం పోతాం. అక్కడ పోతే సురాల కనుంటే ఇక్కడ సురాసుర సర్వదేవతల లోకం ఎక్కడ వైకుంఠం పోతాం. అక్కడ ఉండేది ఇంద్రలోకం ఉంటే ఇక్కడ కైలాస వాస నిశ్చలం అంటే కైలాస వాసం పోతావు. ఈ కైలాసం కాదు, ఇది భూ కైలాసం, ఇక్కడ కాదు కైలాసం అనేది. చంద్రార్గంలో ఉంటుంది. చంద్రార్గం ఇక్కడ లేదు. ఎక్కడ ఆ చంద్రార్గంలో అక్కడ ఉంటుంది. ఎంత ఇక్కడ కొన్ని ఆ చంద్రార్గంలో ఉంటుంది అక్కడికి. అయ్యా బుద్ధిమంతులు అమ్మవారు ప్రయత్నించండి. ఎండం కింద కానీ మాకు ఎందుకు నీకు కూడా రాదు. అక్కడ కూర్చొని చెప్తావు ఏం కూర్చో వెళ్తాను. వాళ్ళు నీకు జ్ఞానం కొరకు కూర్చోవాలి, భక్తి కొరకు కూర్చోవాలి. మీ దీని కొరకు ఒట్టి కప్పాలు కొట్టవద్దు ఆడ మర్చి పెట్టుకోండి. దైవము ధర్మము సర్వం మర్మం అని తెలుసుకొని కూర్చోవాలి. నన్ను కూర్చుంటే మట్ల దాన్నే మాట్లాడుకోవాలి. మాటల లోపల నింపుకోవాలి. దాన్ని ఒట్టిదాన్ని పచ్చిదాన్ని నింపుకోటి. దానికి ఒట్టి అయింది నింపుకోవాలి. దాన్ని పచ్చిదాన్ని పనికిరాదు. అది మురిగిపోద్దు దా పెడితే. అలాంటి కృష్ణ అని ఎప్పుడు ఏమని చెప్తే అందరికి అప్పుడు చెప్తున్నావు. నువ్వు చిన్నపిల్లలాగా చెప్పేస్తున్నావు, అందరికి మెంటల్గా లాగా చెప్తున్నావు. అది లోపడుకుంటూ అది నువ్వు చెప్తే వృధా అవుతావు. చూడు గౌతపురం పోవడం కూడా పడతావు. నాకు చెప్పిన చెప్పి అనొద్దు. నీకు చెప్పి నీలోనే ఉంచుకోవాలి. నీకు పైచేసి పారేస్తావు, ఉంచుకుంటావా? నీ బంగారు ఉంచుకుంటావు, పారేస్తావా? ఎప్పుడు వారేయలేదు. నువ్వు సమయం వచ్చినప్పుడు దాన్ని పంచిపెట్టాలి. అంతో దాన్ని భద్రం కాపాడుకోవాలి. ఏది విద్య అంటే వేదం, తర్వాత మూలం, తర్వాత యోగం, తర్వాతల స్వాదన, తర్వాతల సత్యం, ధర్మం, న్యాయం, దానం, విధానం, భేదం, భావం, భక్తి, పరమార్గం, గురు. ఎంత దాపి ఎంత భద్రంగా అంత పుణ్యతులు అవుతారు మీరందరూ. అది ప్రయత్నించాలి. అందరూ ఆలోచించండి. మనకందరూ ఉదాహరణ చెప్పినాము. రాజు కుటుంబం చూసి మారండి, పిల్లల మాటలు వినకండి. ఆమె ఎట్లుంటుందో చూడండి. ఆమె ఇంత అడవిలో ఉంటుంది. ఆమెకి ఇప్పటిదాకా కూడా ఒకనాడు కొట్టిన బాగాలేదు, ఒకనాడు కొట్టిన ఇప్పటిదాకా లేదా. మీరు ముందుగా భార్యలకు ఒక మంచి భావాన్ని నేర్పాలి. వాళ్ళేది చెప్తే వినవద్దు, మీరు వినాలి. నేను ఇంటాను ఏమి ఇంటుంటే నాకు, కానీ దాన్ని నేను చేయబెట్టింది ఎవరికైనా కూడా. ఎవరికి చెప్పిన చెవి పెట్టాను. అది ఏం పనిస్తుందా పనిస్తలేదా బాగింటే నేను నిన్నాక నాకెందుకు లేదు. ఈ నోటి కూడా మనకెందుకు అనుకుంటాను. ఎవరికి చెప్తున్నా అయితేనే అనుకుంటాను. వాళ్ళు మీరు ఉంటారా భార్యలకు? వింటారా? అందుకని మీరు వింటారు అంటే భయపడద్దు. ఎవరికి భయపడదు, దాన్ని రాసుకొని ఉండాలి. అట్లా ఇంతవరదాకా మనం చెప్పిన మీకు ఏం చెప్పిన అన్ని చెప్పిన నీకు మా అంత ఉపదేశం చెప్పినట్లు అంటే ఆమెకు ఇప్పుడు కలిసి ఎవరు ఉండారండి. అంటే మనిషికి ఎవరు ఉంటారనేది కొందకు భార్య తల్లిదండ్రి అహంకారం ఉంటుంది, కొందరి బంధుత్వ అహంకారం, కొందరు శరీరం యవన అహంకారం ఉంటుంది, కొందరు సొమ్ము సౌకాలం ఉంటుంది, కొంత కోపం అహంకారం ఉంటుంది, కొన్ని పాపం అహంకారం ఉంటుంది, పరమార్గ అహంకారం ఉండదు. పరమార్గం అహంకారం ఉంటే అది పరలోకం పోతుంది. గురహంకారం ఉంటే వైకుంఠం పోతుంది. ధ్యానం ఉంటే బ్రహ్మలోకం, బుద్ధి అహంకారం ఉంటే గురులోకం పోతుంది. కర్మాహంకారం జన్మ భూమిలోకం నష్టపడుతుంది. ఆలోచించండి, ప్రయత్నించండి. సద్గురునాథ మహారాజుకి